సైడ్ కార్తీక్ వెనకాలరా వెనకాలరా ఆ కట్టదాకా వెళ్ళిపోయాడు. ఆ చెట్లు అవతల రిజర్వాయర్ దాని కింద ఆ ఒక్కరవ ఎట్టేశారండి. ఇప్పుడే ఆల్రెడీ సీపేజ్ వస్తుంది ఇక్కడ. అది కూడా ఎట్టేశారంటే ఊర్లలోకి నీళ్ళు వచ్చేస్తాయి. నియోజకవర్గం సగం మునిగిపోతుంది చెప్తారు స్థానిక నాయకులు. ఇలాగా మొన్న చూస్తే మీకు చూపించాను కొడవలూరులో, ఉచ్చిరెడ్డిపాళెంలో ఇంకా 3 మండలాలు ఉన్నాయి. అక్కడ ఏమేమి ఎట్టేస్తున్నారో చూడాలి. ఇది ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే రాజకీయం. ఇదే నేను చెప్తున్నాను. ఇదే ఇప్పుడు నేను వచ్చిన ఒకేర్లో శ్మశానం లేదు, నీళ్లు లేవు. ఇక్కడ నుంచి ఇంత దోచేసుకున్నాడు అదే ఊర్లో. దీంట్లో నుంచి 10% ఆ ప్రజలకు పెట్టుంటే వాళ్ళు ఈ రోజు సంతోషంగా ఉండేవాళ్ళు. కనీసం ఇల్లు లేవు, గుడిసెల్లో ఉన్నారు, రోడ్లు లేవు, మొత్తం దారంతా తవ్వేస్తున్నారు. ఇదే రాజకీయం? ఇదే నీకు తెలిసిన రాజకీయం? నాకు రాజకీయం తెలియదు అంటున్నావు. ఇదేనా రాజకీయం అంటే? ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు ఏం కావాలో చేయడం తెలియదు నీకు. ఎక్కడెక్కడ గుంటలు అసలు ఆఖరాకి ఊళ్ళు ముంచేసేటట్టున్నావు. అది కానీ ఆ ఒక్కరోజు కానీ ఎత్తేసామంటే బుచ్చిరెడ్డిపాళెం మొత్తం మునిగిపోతుంది. సగం కాన్స్టిట్యున్సీ మునిగిపోతుంది. రిజర్వాయర్ కింద ఎంత ఉందో చూడండి. అక్కడ ఎంత సన్నగా ఉందో చూడండి. 2-3 రోజుల వరకు కూడా ఇక్కడ తవ్వారు. 2-3 రోజుల వరకు కూడా ఈ గ్రామస్తులు వచ్చి ఆపారు కాబట్టి అది ఆగింది. ఈ పక్క చూస్తే పర్మిషన్ తీసుకొని 25 మీటర్లకి పర్మిషన్ తీసుకొని 10 లక్షలు ఎత్తేసారు. అటుపక్క చూస్తే ఇటుపక్క చూస్తే అసలు కంటే ఇంకొంచెం అయితే తెగిపోయేటట్టుంది. ఇది ఆయన చేసే ఘనత రాజకీయం. ఈ డబ్బంతా ఎక్కడ పెట్టినాడో కోవూరు ప్రజలారా ఆ డబ్బంతా తెప్పించుకోండి. మీరు మీ దగ్గర తెప్పించుకోండి. ఇక్కడ దోచేసిన డబ్బు సుమారు 1000 కోట్లు ఉంటుంది. ఈ గుంటలు చూస్తే అసలు కరెంట్ స్తంభాలు అలాగా కట్ చేశాడు. రేపు ఎప్పుడన్నా పవర్ ప్రాబ్లం వచ్చి అక్కడికి పోయి రిపేర్ చేయాలంటే ఎలా పోవాలి మనిషి? ఈ గుట్టలో ఎలా పోయి చేస్తాడు? ఇవన్నీ హైటెన్షన్ లైన్లు, వైర్లు, ఇవన్నీ ఏయో పొలాలకి నీళ్ళు వచ్చేటో, ఇళ్లకి కరెంటు పోయేదో ఇవి ఉంటాయి. ఎక్కడన్నా రేపు ఏ తుఫాను వచ్చింది, ఏదో వచ్చింది, ఆగిపోయి అసలు ఆ నీళ్ళు వచ్చేస్తే మీ పరిస్థితి ఏంటి? ఇది బుచ్చిరెడ్డిపాళెంలో ఉన్నటువంటి కనిగిరి రిజర్వాయర్ కోవూరు కావలి రైతులకు కల్పతరువుగా ఉండేది. ఈ కనిగిరి రిజర్వాయర్ ని రైతుల సౌకర్యార్థం, రైతులు పుష్టిగా ఉండాలని చెప్పి బ్రిటిష్ కాలంలో కాటన్ దొర గారు నిర్మించారు. కాటన్ దొర గారు బ్రిటిష్ హయాంలో కనిగిరి రిజర్వాయర్ నిర్మిస్తే 2019 సంవత్సరంలో
అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వారి అనుచరులు సుమారు అర కిలోమీటర్ వెడల్పున్నటువంటి కట్టను ధ్వంసం చేసి వేలాది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నారు. అంతేకాదు ఈ రోజు గాని వరదలు వచ్చినా రాబోయే రోజుల్లో తుఫాన్లు వచ్చినా సరే అన్నమయ్య ప్రాజెక్ట్ అన్నమయ్య డ్యాం ఏ విధంగా తెగిపోయి ఊళ్ళు మునిగిపోయినాయో మా కనిగిరి రిజర్వాయర్ కూడా అదే విధంగా తెగిపోయి కోవూరు నియోజకవర్గం మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉంది. అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు 2019 ఎలక్షన్లో నీకు ఓట్లేసి గెలిపించింది మా సౌకర్యాలు చూస్తావని, మాకు మంచి పాలన ఇస్తావని, మా చెరువులు కాపాడుతావని, మా పొలాలు కాపాడుతానని ఇస్తే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బ్రిటిష్ వాళ్ళు నిర్మించారో కాటన్ గొరగారు నిర్మించారో ఆ కనిగిరి రిజర్వాయర్ని సుమారు 2000 కోట్ల రూపాయల అక్రమ గ్రామాలను ఎత్తేశావు. దీని మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేసింది. కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చింది, తహసీల్దార్ గారికి నివేదిక ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పోరాటం చేస్తే దీని మీద ఒక కమిషన్ వేశారు. దీని మీద విచారణకి రంగం సిద్ధం చేశారు. అధికారులు వచ్చి విచారణ చేశారు. విచారణ చేస్తే ఇక్కడ కనిగిరి రిజర్వాయర్ కట్టను తవ్వేశారు. కనిగిరి రిజర్వాయర్కి నష్టం జరిగింది. రాబోయే రోజుల్లో కనిగిరి రిజర్వాయర్ కట్ట దిగిపోతే అనేక లక్షల ప్రాణాలు పోతాయి, అనేక వేల ఎకరాల పొలాలు మునిగిపోతాయి. నివేదికిస్తే నీతోటే ఉండేవాళ్ళు, నీ తొత్తులు, నీ వెనక ఉండేవాళ్ళు ఎక్కడ జైలుకు పోతారో, నీ భోగత్వం ఎక్కడ బయట పెడతారని చెప్పి ఆ నివేదికను తొక్కేస్తావా? రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం, రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం. మా ప్రభుత్వంలో ఈ రోజే మేము గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ఒక వినతి పత్రం ఇచ్చాం. ఆయన చెప్పాడు మనం అధికారంలోకి వస్తాం, ట్రాన్స్పరెంట్ గా సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాం, ఎవరైతే ఆ కట్టను ధ్వంసం చేశారో వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తాం, వాళ్ళ జైలుకు పంపిస్తాం, కట్టని మళ్ళా యథావిధంగా తయారు చేస్తారని చెప్పారు. మేము కూడా దీని మీద అనేక నివేదికలు తయారు చేసి మిమ్మల్ని జైలుకు పంపించేదాకా, మీ ఆస్తులు జప్తు చేసేదాకా పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరిస్తున్నాం. Let's